కొల్లూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ ఎం రమేష్ను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు. లంచం తీసుకుంటున్న సమయంలో దాడులు నిర్వహించి 20,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపుకు సంబంధించిన కేసులో లారీ యజమానిపై 508/2025 కేసు, BNSS సెక్షన్ 318(4), ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ సెక్షన్ 7 కొల్లూరు పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఈ కేసులో లారీ యజమాని పేరు తొలగించేందుకు ఎస్ఐ రమేష్ 30,000 రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా డిసెంబర్ 15న 5,000 రూపాయలు తీసుకుని మిగిలిన మొత్తాన్ని ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు పేర్కొన్నారు. లంచం డిమాండ్ కొనసాగడంతో బాధిత లారీ యజమాని ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు శుక్రవారం కొల్లూరు పోలీస్ స్టేషన్లో 20,000 రూపాయలు అందజేస్తుండగా ఎస్ఐ రమేష్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటన పోలీస్ శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పటికే పలు ఆరోపణలతో ఎస్ఐ రమేష్ బదిలీ జాబితాలో ఉన్నట్లు సమాచారం. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడి అక్రమ లాభం పొందినట్లు నిర్ధారణ కావడంతో నిందితుడిని ఎస్ఐని అరెస్ట్ చేసి హైదరాబాద్లోని 2 అదనపు ప్రత్యేక న్యాయస్థానం SPE అండ్ ఏసీబీ కేసుల ముందు హాజరుపరిచినట్లు ఏసీబీ మెదక్ రేంజ్ DSP సుదర్శన్ తెలిపారు. ఎస్ఐకు సంబంధించిన ఆస్తులపై కూడా విచారణ కొనసాగుతుందన్నారు. అది లోపల తర్వాత ఎస్ఐ రమేష్ అని లోపల 19వ తారీఖు 12వ నెల లాస్ట్ ఇయర్ 2025కి ఒక కంప్లైంట్ వస్తుందండి. ఏమని అని అంటే ఆయన ఈజ్ ఏ లారీ ఓనర్. నా లారీ పట్టుకున్న దానికి లారీ రిలీజ్ చేసారు. తర్వాత ఆయనని కేసుల నుంచి పేరు తీసేయడానికని 30,000 లంచం డిమాండ్ చేస్తారు. యాక్చువల్లీ ఆ కేసు ఏం చేశారంటే 7/10/2025కి డిప్యూటీ తహసీల్దార్ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ అవుతుంది. అండి పీడిఎస్ రైస్ సప్లై చేస్తున్నారని చెప్పేసి దాని మీద కేసు రిజిస్టర్ అవుతుంది. దాన్ని ఎవరైతే లారీ ఓనర్ ఉన్నారో ఆయనని కేసు నుంచి తీసేయడానికి 30,000 డిమాండ్ చేస్తారు. డిమాండ్ చేస్తే తర్వాత ఆయన వచ్చేసి కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే 20,000కు ఒప్పుకుంటారు. ఈరోజు ఎన్ని డబ్బులు ఇస్తుంటే 2 గంటల ప్రాంతంలో ఎస్ఐ రమేష్ని మేము పట్టుకున్నాం. ఎక్కడ పట్టుకున్నారు? పోలీస్ స్టేషన్. ఏ పోలీస్ స్టేషన్ సార్? నువ్వు ఎక్కడున్నావు? పోలీస్ స్టేషనే కదా, కొల్లూరు పోలీస్ స్టేషన్. సరే, ఎస్ఐ గారు ఉన్నారు, వాళ్ళతో చేయండి. ఎంత అమౌంట్ సార్? 20,000. ఆయన డిమాండ్ చేసింది 30,000. ఆల్రెడీ 5,000 తీసుకున్నాడు. ఇప్పుడు 20,000 ఇస్తుంటే పట్టుకున్నాడు. 30,000 అంటే 25,000. ఇది ఏ కేసు నెంబర్ మాదా లేకపోతే పోలీస్ స్టేషన్? మాదే 1R సిటీ మెదక్ రేంజ్. ఈ పోలీస్ స్టేషన్ 50825 508/2025. మొత్తం ఎంత డిమాండ్ చేశారు? 30,000 చేశారన్నారు. 5,000 ఇచ్చారన్నారు. ఇవాళ 25 అన్నారు. 20 అవును, రెడ్యూస్ చేసారు కదా. అంటే 25కి మాట్లాడుకున్నారా? 20కి మాట్లాడుకున్నాడు. 19వ తారీఖు వచ్చి రిక్వెస్ట్ చేస్తే 20,000 ఇస్తాను సార్ అంటే సరే అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఇస్తుంటే పట్టుకున్నాడు. 5,000 అన్నారు కదా మళ్ళీ. అంతకుముందు ఇచ్చి 5,000 స్టార్టింగ్లో ఇచ్చి లారీ పట్టుకున్నప్పుడు అప్పుడు 6 నెలల క్రితం తీసుకున్నారు. 2 నెలల క్రితం. 2 నెలల క్రితం అంటే మొత్తం 25 అయితే చేస్తారు. అది మాకు ఆన్ రికార్డులో లేదు కాబట్టి అది చెప్తలేదు. ఓకే.